నిన్న నైట్ చాలాసేపు స్టెప్స్ దగ్గరే ఉన్నా సార్, కానీ సస్పెన్స్ గా మాత్రం ఎవరూ కనిపించలేదు. నేను రాకముందు వెళ్ళిన తర్వాత వచ్చి ఉండొచ్చు. టైం చెప్పగలవమ్మా? అరౌండ్ 10-10:30 వరకు ఉన్నాను సార్. అనుపమ్మ, సార్కి ఇప్పుడే చెప్తున్నా, నిన్న నైట్ ఇక్కడే ఉన్నానని. నువ్వు కూడా ఉన్నావుగా, రా చెప్పు. రాను. తను మా అపార్ట్మెంట్ డిటెక్టివ్ సార్. అనుపమ, ఆ టైంలో మీరు బయట ఏం చేస్తున్నారు? వాకింగ్ సార్. ఇంకా మీతో ఎవరున్నారు? ఎవరూ లేరు సార్. డైలీ అలా వాకింగ్ చేసే అలవాటు ఉందా మీకు? ఏ బ్లాక్ మీది? అది రాత్రి మీరు వాకింగ్ చేసేటప్పుడు అనుమానంగా ఎవరైనా కనిపించారా? లేదు సార్. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. నేనెవరిని చూడలేదు సార్. అను, ఇంతకి నీ చెయ్యలా ఉంది? ఏమైంది చేతికి? వంట చేస్తుంటే కట్ అయింది సార్. నేను ఫస్ట్ ఎయిడ్ చేశాను. పెద్ద గాయమైంది కదమ్మా, నొప్పిగా ఉందా? అవును సార్. హే అనుపమ, మీరు కుకింగ్ వీడియోస్ చేసే అనుపమ కదా? అనుపమ గుమగుమ. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. బై ద వే, ఐఎమ్ పల్లవి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. లాస్ట్ వీక్ మీరు చేసిన ఫిష్ ఫ్రై నేను నిన్ననే ట్రై చేశాను. సూపర్ వచ్చింది. క్రేవింగ్స్. ఎన్నో నెల? 7th, ఇంకో 2 నెలలు. మొదటిసారా? అవును, చాలా ఎక్సైటింగ్గా ఉంది, అలాగే కొంచెం నర్వస్గా కూడా ఉంది. అంతా బాగానే జరుగుతుంది. రిలాక్స్డ్గా ఉండండి. థ్యాంక్ యూ. వెళ్దామా సార్? అదమ్మా. బాయ్. ఓయ్, నిన్న రాత్రి ఫిరోజ్ సార్ని వాళ్ళు చంపేసిర్రు. ఎట్లా? జస్ట్ ఇలా అన్నానంతే, చచ్చిపోయాడు. అట్లెట్లా చంపేసినావు అక్క? నేను చంపలేదు. జస్ట్ ఇలా అనడం ఏందక్క? పొడిచి చంపేసినావు. నేను చంపలేదు, జస్ట్ పొడిచానంతే. ఆ తర్వాత వాడు చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో 2 బాడీస్ ఉన్నాయా? వీడిని అక్కడనే వదిలేకుండా ఎందుకక్క హోటల్ పోయి సోంపు తెచ్చుకున్నట్టు ఇంటికి తెచ్చుకున్నావు? నాకేం తెలుసే, ఆ టైంలో నాకేం తోచలేదు, తీసుకొచ్చేసా. నేను చెప్తానే ఉన్నా వద్దక్క అని. ఇప్పుడు చూడు, తాళం ఇచ్చినందుకు నేను, చంపినందుకు నువ్వు. ఇద్దరం ఇరుక్కుపోయినా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఇప్పుడు ఇద్దరం చేయకపోతాం. నా మొగుడు కూడా వదలలేడు. శిల్ప, అలా ఏం జరగదు. మొత్తం క్లీన్ చేసేసా, మనం ఇదే డౌట్ రాదు. నువ్వు నాకు తాళం ఇవ్వలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. ఓకేనా? జరగండి 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 అమ్మా, జరగండి. తప్పుకోండి తప్పుకోండి. జరుగు జరుగు. ఏదో బాడీ డ్రాగ్ చేసిన మార్క్స్ లాగా ఉన్నాయి. అవును మేడం. ఆ కారిడార్, ఈ స్టేర్కేస్ అండ్ ఈ ఎగ్జిట్ థరోలీ చెక్ చేయండి. అండ్ ఈ బ్లడ్ శాంపిల్స్ ఫారెన్సిక్కి పంపించండి. ఓకే మేడం. మర్డర్ జరిగి బాడీ దొరికింది B బ్లాక్లో. అయితే ఇదేమై ఉండొచ్చు. ఆ సీసీటీవీ కెమెరా ఇటువైపే పాయింట్ చేసి ఉంది కదా? సెక్యూరిటీ రూమ్ ఎక్కడ? పక్కనే ఉంది మేడం. పదండి. ఇదే మేడం. ఇదా సెక్యూరిటీ ఎక్కడ?
సెక్యూరిటీ మేడం ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మేడం. ఫుటేజ్ ఉందా? ఉంది మేడం. చూపి. రండి మేడం. ఏం కనిపించట్లేదంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామా? ఏంటే నాకు నా ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ. ఇదే మేడం. ఇంకో కెమెరా చూడు. ఫుటేజ్లో ఏమైనా కనిపించిందటవా? సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇంకేమై ఉంటది, నీ గురించి మాట్లాడుతున్నట్టు. చిన్నవి అపశకున పక్షి. మెల్లగా మేడం. వెళ్దాంరా. రా. రంగన్న ఏమైంది? సీసీ ఫుటేజ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు మేడం. ఆ దేవుడు మనల్ని కాపాడాడే. అదెవరు తీసుకుపోయినట్టు? ఎవర్రా ఇది? సూపర్ గా ఉంది. ఇప్పుడే ఊరు నుంచి దిగినట్టుంది. డెడ్ బాడీ భాయ్. మనీయా? మనీలాగా ఉన్నాడు. వీడెందుకురా ఫిగర్ సూట్ కేసులో పడుకున్నాడు? చాలా డేంజరస్ చిలకరా ఇది. ఎక్కువ వీడిని చంపినట్టుంది. ఏ బ్లాక్ 402 త్వరగా వెళ్ళి ఆ చిలక గొంతు కోసి గుడ్డుని తీసుకురా. అర్థమైందా? చావ్. మేడం, ఇతని పేరు ఆలీ. ఫిరోజ్ షాప్లో పనిచేస్తుంటాడు. నిన్న ఎవరు వచ్చి ఇతన్ని బెదిరించి ఫిరోజ్ ఇంటి అడ్రస్ తెలుసుకున్నారట. అవును మేడం, ఇదంతా ఆ ఎగ్గు కోసమే. ఎగ్గా? మేడం, ఆ ఎగ్గును ఓపెన్ చేస్తే ఏదో మెరుస్తుంది. కానీ మేడం, అది వేళ్ల షాప్ దగ్గరికి ఎలా వచ్చింది? పౌల్ట్రీ ట్రక్లో సార్. ఫిరోజ్ సాబ్ ఆ ఎగ్ని ఇంటికి కూడా తీసుకెళ్ళింది. అపార్ట్మెంట్ వెనక దొరికిన బైక్ డీటెయిల్స్ మేడం. పేరు మనీ. వీడి మీద ఆల్రెడీ రాబరీ కేసులు ఉన్నాయి మేడం. బెయిల్ మీద తిరుగుతున్నాడు. నిన్ను బెదిరించింది ఇతనేనా? ఇతనే మేడం. అంతకుముందు గ్యాంగ్తో వచ్చిర్రు. అప్పుడైతే ఫిరోజ్ బాయ్ని గన్తో బెదిరించిర్రు. ఈ అడ్రస్లో వెళ్ళి వెతకండి. అలాగే మేడం. ఉండకపోవచ్చు, బట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే మేడం. ఆల్సో ఆ ఫోన్ నంబర్ ట్రేస్ చేయండి. అలాగే. సిటీలో ఉన్న అన్ని స్టేషన్స్ కి ఆ ఫోటో ఫార్వర్డ్ చేసి అలర్ట్ గా ఉండమని చెప్పండి. ఓకే మేడం. ఓకే మేడం. సో ఇతనికి ఆ కోల్కతా మ్యూజియం రాబరీకి లింక్ ఉండొచ్చు. మ్యూజియంలో మిస్ అయిన ఎగ్గే ఫిరోజ్ షాప్లోకి వచ్చింది. అది తెలుసుకున్న మణి ఎగ్ కోసం ఫిరోజ్ని చంపుండొచ్చు. కానీ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్ళిన మనీ బైకు షూస్ని ఎందుకు వదిలేళ్ళాడు? నాకు ఇది ఎందుకో రెగ్యులర్ క్రైమ్ లా కనిపించట్లేదు జోసఫ్ సార్. మనం ఇక్కడికి ఏదో ముఖ్యమైనది మిస్ చేస్తున్నాం. అపార్ట్మెంట్ చుట్టూ సెక్యూరిటీ టైట్ చేయండి. ప్రాపర్ ఐడి, పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళు ఎవ్వరిని లోపలికి అలౌ చేయొద్దు. ఇక్కడ వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఏంది? చిన్న పని ఉందన్న, 5 నిమిషాలు వచ్చేస్తా. పోలీసు వాళ్ళు ఎవరు పంపేదని చెప్పారు సార్. లోపల వరకే వీల్లేదు. అరే ఇప్పుడే వచ్చేస్తా అన్న. 5 నిమిషాలు సార్ రేపు రా సార్. ఎందుకు చెప్తున్నాయి నువ్వు? మా పర్సనల్ మాకున్నాయి పొద్దుగాలకెళ్ళి. హలో, ఎగ్ దొరికిందా? అన్న ఇన్వెస్టిగేషన్ అని పోలీసులు లోపల ఉన్నారు. వాచ్మెన్ ఏమో గేట్ వేసాడు. ఎవరు లోపలికి వెళ్ళవట్లేదన్న. నోర్ము రస్సాలే. వాణ్ణి కొట్టి లోపలికి వెళ్ళి ఎగ్ తీసుకురారా. అన్న రిస్క్ అన్నా, పోలీసులు ఉన్నారు. దాని పేరు, ఫోన్ నంబర్ అయినా కనుక్కోండిరా ప్లీజ్ రా. సరే అన్న, కనుక్కుంటా. నా కిస్మత్ అకౌంట్. బస్సు, ఆ ఏ బ్లాక్ లో ఉన్న 402 ఫ్లాట్ అమ్మకానికి వచ్చిందని మేడం చెప్పారు. ఎంతవరకు వచ్చింది అది?
402 అనుపమ మేడం ఇల్లా? అవును. వాళ్ళేం ఖాళీ చేయట్లేదే. అరే అది మేమే కొంటున్నాం, అందుకే అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాం. దాని విషయమే అనుపమతో మాట్లాడదామంటే నువ్వు వెళ్ళనివ్వట్లేదు. సార్ ఏం అనుకోకండి, మీరు రేపు రండి, నేనే లోపల పంపిస్తా. ఏంటి రేపా? ఆ, నీకు దండం పెడతా, అనుపమ నెంబర్ అని. అయ్యో సార్ అట్లా అనకండి, ఒక్క నిమిషం ఇప్పుడే ఇస్తా. చెప్పండి. ఆ ఫుటేజ్ ఎవరు తీసుకున్నట్టక్క? ఎవరైతే మనకేంటే, ఏదో ఒకటి చేసి రాత్రికల్లా ఈ శవాన్ని బయట ఎక్కడైనా పడేస్తే ప్రశాంతంగా ఉంటుంది. నాకెందుకో భయం అవుతుంది అక్క. హలో, కంగ్రాచులేషన్స్. ఆ? కంగ్రాచులేషన్స్. దేనికి? బ్రేకింగ్ న్యూస్. గుల్బహర్ అపార్ట్మెంట్స్ లో ఒక మనిషిని దారుణంగా హత్య చేసి ఆ శవాన్ని సూట్ కేసులో పెట్టి జాలీగా లాక్కెళ్తున్న దృశ్యాలు లైవ్ లో ఏమైందక్క? ఎవరు? అక్క ఎవరక్క? సార్ సార్ అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. అసలు నేను చంపాలని అనుకోలేదు సార్. అతనే నా మీదకి వచ్చి, సార్ నేను జస్ట్ ఇలా అన్నానంతే సార్. ఆ ఫోర్క్ మెడలో దిగిపోయింది సార్. నిజంగానే చంపాలనుకోలేదు సార్, నాకేం తెలియదు సార్. ఆపవే, నాకు ఏడుపులు నచ్చనే నచ్చవు, అందుకే నేను పెళ్లి కూడా చేసుకోలేదు. టైం వేస్ట్ చేయకుండా నా గుడ్డుని నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వు. ఎగ్. ఎగ్గా? ఓ యా. మా ఆయన మీ షాప్ నుంచి ఎగ్ తీసుకొచ్చారా సార్? కామెడీ చేస్తున్నావా? కామెడీయా? నీ జడ కట్ చేసేస్తా. అయ్యో సార్, నిజంగా మీరేమడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కాలేదా? సార్ అదంతా ఓకే, మరి మనీని ఎందుకు చంపావు? సార్ నేను చెప్పాను కదా సార్, అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. ఏయ్ చాలు, ఆపు ఆపు నీ డ్రామా. మనీని చంపినా నాకు ప్రాబ్లం లేదు, నాకు కావాల్సింది వాడి దగ్గరున్న ఎగ్గు. సార్ ఏంటి సార్ అప్పటి నుంచి ఎగ్ అంటున్నారు మీరు? ఎగ్ తెలీదా? వైట్ గా ఉంటుంది, కానీ ఇది కోడి పెట్టిన గుడ్డు కాదు, కోట్లు తెచ్చిపెట్టే ఎగ్. వాడి పాకెట్ లో ఉంటుంది, జాగ్రత్తగా చేయి పెట్టి వెతుకు. జేబులో ఎగ్ ఉందట. ఎగ్గా? చూడవే. ఉందా? సార్ ఇక్కడ ఎగ్ ఏం లేదు సార్. సరిగ్గా పాకెట్స్ అని జాగ్రత్తగా వెతుకమ్మా, ఉంటుంది. నువ్వు చంపే ముందు వాడు ఎగ్గుందని నాకు చెప్పాడు, వెతుక్కో. సార్ ఇక్కడ పర్సు బైక్ తప్ప